అయితే మీరు అడగొచ్చు, మరి ఈ 27 పుస్తకాలు ఎందుకు? ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి కదా, తోమాసు వార్త అని, యూదాసు వార్త అని, వాటిని ఎందుకు తీసుకోలేదు అని. ఇది చాలా మంచి ప్రశ్నే. దీనికోసం సంఘ పెద్దలు కొన్ని కఠినమైన రూల్స్ పాటించారు. ఆ రూల్స్ ఏంటంటే, మొదటిగా అపోస్తులుల అధికారం. ఆ పుస్తకాన్ని రాసింది యేసు ప్రభు శిష్యుడా లేదా శిష్యులతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారా? ఉదాహరణకు మార్కు పేతురు శిష్యుడు, లూకా పౌలు శిష్యుడు. రెండవదిగా విశ్వవ్యాప్త ఆమోదం. అన్ని సంఘాలు అంటే యెరూషలేము నుండి రోము వరకు ఈ పుస్తకాన్ని దేవుని వాక్యంగా అంగీకరిస్తున్నాయా లేదా? మూడవదిగా సత్యం. ఆ పుస్తకంలోని బోధన యేసు ప్రభువు బోధలకు విరుద్ధంగా ఉందా లేదా? ఈ టెస్టులన్నీ పాస్ అయిన వాటిని మాత్రమే దేవుని వాక్యంగా స్వీకరించారు. క్రీస్తు శకం 397లో కార్తేజ్ కౌన్సిల్లో ఈ 27 పుస్తకాలను అధికారికంగా నిర్ధారించారు. అంటే మనుషులు ఏదో ఓటింగ్ వేసి డిసైడ్ చేయలేదు. దేవుడు అప్పటికే సంఘానికి ఇచ్చిన పుస్తకాలను వాళ్ళు గుర్తించారు, అంతే.